శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాకవశః ప్రాప్తం సద్గురుం సత్యసాయీశ్వరం. ఆ వాగ్మానస గోచరుడు, సంకల్పమాత్ర సృష్టి స్థితుల ఏకారకుడు, కలియుగ అవతారమూర్తి, పరిపూర్ణ మహావతారమూర్తి అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణారవిందద్వయమునకు సవినీమగా భక్తితో నమస్సు మాంజలు అర్పిస్తూ ఇచ్చట ఆసీనులైన సాయి స్వరూపులందరికీ కూడా ప్రేమతో సాయిరాం. పెద్దలందరూ కూడా ఆసీనులై ఉన్నారు. మమ్మల్ని నడిపించినటువంటి పెద్దలు విఆర్ నాగేశ్వరరావు గారు ఇక్కడ ఆసీనులై ఉన్నారు. తరువాత సీతాయినాయుడు గారు ఉన్నారు. ఎంతోమంది పెద్దలందరూ కూడా మాకు దిశా మార్గదర్శనం చేసినటువంటి వారందరూ ఉన్నారు. సాయి మాతలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. ఇటువంటి ఆవరణలోకి అడుగు పెట్టామంటే సత్యసాయి పరమాత్ముని యొక్క అనుగ్రహము లేనిదే మనం ఈ ఆవరణలోకి అడుగు పెట్టలేము. మనం ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు ఒక సంకల్పం చేస్తాం. సంకల్పము చేసేటప్పుడు ఒక మాట పలుకుతాం. ఏమిటంటే భరతవర్షే భరతఖండే జంబూద్వీపే అని ఒక వాక్యం చదువుతాం. ఎందుకు ఈ భరతవర్షే భరతఖండే జంబూద్వీపే అనే మాట చెప్పవలసి వస్తుంది అంటే దేశము కాలము ప్రధానంగా చెప్పబడుతుంది. దేశము కాలము ఎందుకు ప్రధానంగా చెప్పబడుతుందంటే ధర్మానుష్ఠానము కోసం. ధర్మము ఎవరు చెయ్యాలి? ధర్మానుష్ఠానము కేవలము మనుష్యునికి మాత్రమే ఉంది. మరి పశువులకు కానీ, తిర్యక్కులకు కానీ, మృగములకు కానీ, పక్షులకు కానీ ధర్మానుష్ఠానము లేదు. వాటంతటి కూడా ఒకటే ధర్మం, పశుధర్మం. ఆకలి వేస్తే భుజించడం, కోపం వస్తే తనకుండేటువంటి కొమ్ములతో కుమ్మేయడం, నిద్ర వస్తే పడుకోవడం, దాహం వేస్తే నీరు తాగడం. ఒకటే ధర్మం, పశుధర్మం. ఇతర విధాలైనటువంటి ధర్మములేవి కూడా ఆ పశువులకు, తిరియక్కులకు లేవు. ధర్మములన్నీ కూడా కేవలము మనుష్యునికి మాత్రమే ఉన్నాయి. ఇతర విధములైనటువంటి ధర్మములంటే ఏ ధర్మాన్ని మనం అనుష్ఠానము చేస్తే మరలా తిరిగి ఈ మనుష్య రూపములోకి రాకుండా శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతామో అటువంటి ధర్మానుష్ఠానం అంతా కూడా కేవలము మనుష్యునికి మాత్రమే చెప్పబడి ఉంది. మనుష్యులందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఈ మర్త్యలోకంలో ఉంటారు. మర్త్యలోకం అంటే ఏ రూపముతో మనము జన్మించామో, ఏ స్వరూపముతో మనము జన్మించాం, మరలాగా ఆ స్వరూపముతోనే మరలా వెళ్ళిపోతాం. జాయతే గచ్చతి ఇది జగత్. మాంస నేత్రము కనిపించేటువంటి ప్రతిది కూడా, ప్రతి వస్తువు కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసింది. అయితే తిరిగి మరలా ఈ యొక్క జన్మలోకి రాకుండా శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినమైనటువంటి ధర్మాన్ని అంతా కూడా ఎవరు అనుష్ఠానము చేయాలంటే మనుష్యుడు మాత్రమే అనుష్ఠానము చేయాలి. ఆ అనుష్ఠానం ఎక్కడ చేయాలి చెప్పేసింది వేదం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. కేవలము అన్నింటి కూడా ధర్మానికి అనుష్ఠానానికి యోగ్యమైనటువంటి ప్రదేశము ఈ ప్రదేశం మాత్రమే. ఇంకా ఇతర ప్రదేశములో కూడా ధర్మానికి అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశములు కావు. మీరు ఒకటి అడగొచ్చు, సృష్టి అంతా కూడా, సమస్త సృష్టి అంతా కూడా భగవంతుడిదే కదా, మరి ఈ ప్రాంతం మాత్రమే ఎందుకు అనుష్ఠానమునకు యోగ్యమైనటువంటిది, ఇతర ప్రాంతములు ఎందుకు యోగ్యము కాదు అని మీరు అడగవచ్చు. యజ్ఞ యాగాది క్రతువులు ఏదైనా చేయాలంటే, ఎటువంటి కర్మాచరణ చేయాలన్నా, ధర్మాచరణ చేయాలన్నా అధికారము కలిగినటువంటి భూమండలము, భూభాగము ఈ జంబూద్వీపం మాత్రమే, ఈ భరతవర్షం మాత్రమే, భరతఖండం మాత్రమే. ఉదాహరణ చెబుతాను. నాకు బాగా నీరసంగా ఉంది, కాలు చేతులు లాగేస్తున్నాయి. కాలు చేతులు లాగేస్తున్నాయని చెప్పి అన్నము తీసుకొని నేను కాలు చేతులకి రాసుకోను. నేనేమి చేస్తానంటే నోటిలోకి తీసుకుంటాను ఆహారంగా. తీసుకున్న తర్వాత ఒక 2-3 గంటలకి ఆహారము పచనమై జీర్ణమై దాని వలన నాకు శక్తి లభించి ఆ శక్తి శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగాన్ని కూడా అందించబడుతుంది. అదేవిధంగా యజ్ఞ యాగాది క్రతువులకు
మరియు ధర్మానికి అనుష్ఠానము చేయడానికి, కర్మాచరణ చేయడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము ఈ భరతవర్షము, భరతఖండము, జంబూద్వీపం. ఇక్కడ చేసినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు ఏమిటైతే ఉందో వాటి ఫలితం వలన ప్రపంచంలో ఉండేటువంటి సమస్త మనుష్య జాతి అంతా కూడా ఉద్ధరింపబడుతుంది. ఆ విషయం మనం తెలుసుకోవాలి. మరొక ఉదాహరణ మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఫ్లాట్స్ కట్టుకునేటప్పుడు అంతా సమతలంగా ఉంటుంది. మన స్నేహితులను తీసుకొని పోయి, ఇదిగో ఈ ఫ్లాట్ నేను బుక్ చేసుకున్నాను, ఇక్కడ నేను బెడ్రూమ్ కట్టుకుంటాను, ఇక్కడ కిచెన్ కట్టుకుంటాను, ఇక్కడ హాల్ వస్తుంది, ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ వాష్రూమ్ వస్తుంది అని చెబుతారు. అప్పుడంతా కూడా సమతలంగా ఉంటుంది. తర్వాత గృహప్రవేశం అయిపోయిన తర్వాత భగవత్ సంబంధించినటువంటి ఎటువంటి పూజలు కానీ, పునస్కర్మలు కానీ, ఎటువంటి సత్కార్యములు కానీ నేను పూజ గదిలో చేసుకుంటానే తప్ప వాష్రూమ్లో చేసుకుంటానే చేసుకో. అదే విధంగా సమస్త భూమండలమునానికి ఈ భరతవర్షము, భరతఖండము, జంబూద్వీపము పూజ గది వంటిది అని శాస్త్రము నొక్కి వక్కాను. అటువంటి ఈ యొక్క భూమండలం మీద జన్మించి, ఇటువంటి పుణ్య భూమినందు జన్మించి, ఎటువంటి యొక్క అనుష్ఠానము లేకుండా తిరిగి తిరియకగా వెళ్ళిపోతే ఎంత దురదృష్టమో చెప్పండి. జంతునాం నరజన్మ దుర్లభం అని శంకర భగవత్పాదుల వారు, ఆది శంకరాచార్య మహాస్వామి వారు చెప్తారు. ఈ మనుష్య జన్మనికి ఇచ్చాను, ఇచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా సార్థకము చేసుకున్నాం. భగవంతుడి నుంచి వేరుపడ్డాం, మరలా తిరిగి మన స్వస్థ స్థానమైనటువంటి భగవంతుడు చేరుకోవాలి. చేరుకోవడానికి కేవలము ఉపాధి ఈ యొక్క మనుష్య ఉపాధి మాత్రమే. మరి ఏ ఇతర ఉపాధి ద్వారా మనము భగవంతుని చేరుకోలేదు. దేవతా స్వరూపం ఉంది. దేవతా స్వరూపము పుట్టినప్పుడు 30 సంవత్సరాల వయసులో ఏ విధంగా ఉంటాడు, 60 సంవత్సరాల వయసులో కూడా 30 సంవత్సరాల వయసులో ఉండేటట్టే కనిపిస్తారు. వారికి ఎటువంటి వృద్ధాప్యం ఉండదు. భోగము భోగము భోగము. ఒక తూరి పుణ్యం అకౌంట్ అంతా కూడా నల్లిఫై అయిపోతే, జీరో అయిపోతే వాడు మర్త్యలోకములోకి పడిపోతాడు, ఈ మనుష్య లోకములోకి పడిపోతాడు. ఎందుచేతనంటే మరలా మనుష్య జన్మెత్తితే గాని తిరిగి మరలా భగవంతుడికి చేరుకోలేదు. అటువంటి మనుష్య ఉపాధిని పొందాం. ఉపాధిని పొందిన తర్వాత ఏమి చేశాం? ఆఖరికి శ్మశానములో పడిపోతే తప్పని పేలుతుంది ఈ కపాలం. అప్పుడు ప్రతి వారికి కూడా పరమేశ్వరుడు యొక్క దర్శనము కలుగుతుంది. పరమేశ్వరుడు ఆ యొక్క శ్మశానములో పరమేశ్వరుడు దానికి ఆధీనుడై ఉంటాడు. ఎంత గొప్పవాడు, మహానుభావుడు. ఆ యొక్క విభూతినంతా కూడా రాసుకుంటాడు. ఆ కాశికా క్షేత్రములోని అప్పటికప్పుడు కాలినటువంటి ఆ శ్మశానములోని ఆ విభూతిని తీసి అభిషేకింపబడతాడు. ఆయనకి అంత ఇష్టం అంతా కూడా. శివుడి దర్శనం మనందరికీ అవుతుంది. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, నీకు మనుష్య జన్మ ఇచ్చా, ఏమి చేశావు? ఒక పాట పాడావా? భగవంతుడి యొక్క నామము చేశావా? ఇతరుల యొక్క కష్టములో నువ్వు పాల్గొన్నావా? ఎటువంటి సత్కార్యక్రమం చేశావా? ఏమీ లేదే. ఎందుకు మరలా నీకు ఇవ్వడం? పో అంటాడంతే. కొన్ని కోట్ల కోట్ల జన్మల వెనకాతలు వెళ్ళిపోతాం. మరలా ఈ మనుష్య జన్మ లభించడం అంటే అంత సులువు కాదు. అందుకే స్వామి అన్నారు, ఏమిటన్నారంటే ప్రతి వాక్యము కూడా స్వామి చెబుతుంటుంటే ఎంత చక్కగా సాహిత్యాన్ని అందించి, శాస్త్రాన్ని అందించి, ఇదిగో ఈ విధముగా నువ్వు నడువును తరిస్తావని చెప్పి ఆయన నడిచి మనకు చూపించారు స్వామి. జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలేవి కానరావు, మంచి ముత్యపు సరుల్ మచ్చునకునైనా లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాల హారముల్ రంజిల్లగా లేవు, పచ్చల కెంపులు పొదగలేదు. కానీ కలదొక్కమాల మీ కంఠమునందు ఎన్ని చేసినను అవి ఎంచి ఎంచి, మంచి అయినను చెడుగైనను త్రుంచకుండా బ్రహ్మ మీకిచ్చి పంపు పొరువుమాల, అది ఏ కర్మలన్నీ చేసిన కంఠమాల అన్నారు. తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు ఒక మాలతో మనము జన్మిస్తాం. అది బంగారు దండ కాదు, మేల్మి బంగారుతో చేసినటువంటి రత్నాల హారములు కావు. ఏమిటి ఆ హారము? మంచి చెడు. ఆ రెండు నువ్వు చేసుకునేటువంటి సత్కార్యక్రమం, నువ్వు చేసుకునేటువంటి దుష్కర్మ, సత్కర్మ, దుష్కర్మలతో కూడినటువంటి మాలతో నువ్వు జన్మిస్తావయ్యా అన్న. అందుకే
ప్రతి మనుష్యుడు కూడా కొంతకాలం సుఖం ఉంటుంది, కొంతకాలము దుఃఖం ఉంటుంది. సీతమ్మ తల్లి సుందరకాండలో చెబుతుంది, ఏమిటంటారంటే అమ్మవారు, ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవించినప్పుడు ఆఖరి శ్వాస వరకు ఎటువంటి సుఖము అనుభవించకపోయినా, పూర్తిగా దుఃఖం అనుభవించిన మరొక ఘడియలో ఇంకా నేను మరణిస్తాననేటువంటి సమయంలో ఏదో ఒక శుభవార్త వింటాడు అన్నారు సీతమ్మ తల్లి. అంటే పూర్తిగా సుఖము లేకుండా మానవుని యొక్క జన్మ ఉండదు. దుఃఖము సుఖము రెండు కూడా ఉంటుంటుంది. ఈ రెండు కర్మలతోని మనము అనుభవిస్తాం. ఈ మనుష్య జన్మ ఎందుకు లభించిందంటే కేవలము కర్మ జన్మకు లీడ్ చేస్తుంది అనమాట. కర్మ వలన మనకి జన్మ లభిస్తుంది. ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే ఒక దృశ్యము చూశాడు. ఒక దొంగ ఉన్నాడు, దొంగ చుట్టూ రక్షక భటులు ఉన్నారు. ఓహో, దొంగ చుట్టూ రక్షక భటులు ఉన్నారు. మరలా కొద్ది దూరం ప్రయాణం చేశాడు, రాజుగారిని చూశాడు. రాజుగారి చుట్టూ కూడా రక్షక భటులు ఉన్నారు. అప్పుడు ఆ రాజుగారిని ప్రశ్న వేశాడు, మీ చుట్టూ రక్షక భటులు ఉన్నారు, పూర్వము నేను చూశాను ఒక దొంగ చుట్టూ కూడా రక్షక భటులు ఉన్నారు, మీ ఇద్దరికి గల తేడా ఏమిటి అని అడుగుతాడు ఆ వ్యక్తి. అప్పుడు రాజుగారు అంటారు, నా చుట్టూ ఉండేటువంటి రక్షక భటులు నాకు కాపలాగా ఉన్నారు. ఆ దొంగ చుట్టూ ఉండేటువంటి రక్షక భటులు దొంగ పారిపోకుండా దొంగకు కాపలాగా ఉన్నారు. నేను స్వేచ్ఛా జీవిని, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నాతో పాటు రక్షక భటులు వస్తారు. వాడు బందీ, ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళలేడు, అక్కడ ఉండవలసినది. నేను వెళ్ళిపోమంటే రక్షక భటులు వెళ్ళిపోతారు, వారి డ్యూటీ అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఉండేటువంటి రక్షక భటులు వెళ్ళరు, బంధించి ఉంటారు. అంటే రాజుగారు చుట్టూ ఉండేటువంటి రక్షక భటులు సత్కర్మలు, దొంగ చుట్టూ ఉండేటువంటి రక్షక భటులు దుష్కర్మలు. అంటే అక్కడ ఇంకో విధంగా చూసుకుంటే రాజుగారు ఉండేటువంటి రక్షక భటులు నిస్వార్థ కర్మలు, ఈ దొంగ చుట్టూ ఉండేటువంటి రక్షక భటులు స్వార్థ కర్మలు. స్వార్థ కర్మలు మనల్ని బంధిస్తాయి. నిస్వార్థ కర్మలు మనల్ని బంధించు, మనకి స్వేచ్ఛను కలిగిస్తాయి. ఈ రెండు తెలుసుకోవాలి. అంటే మనము కర్మకు బందీ అవ్వాలంటే నిస్వార్థ కర్మ చేస్తే నువ్వు చేసిన కర్మకు బందీ అయిపోతావు. నువ్వు నిస్వార్థ కర్మ ఏదైతే చేస్తావో ఆ కర్మలు నిన్ను బంధించవు, నీకు ఆనందాన్ని కలిగింపచేస్తాయి. అందుకే నిస్వార్థ కర్మలన్నీ కూడా ఆయన చేసి, సత్యసాయి పరమాత్ముడు చేసి మన చేత చేయింపచేస్తున్నారు. ఒక నారాయణ సేవ నిస్వార్థ కర్మ, ఒక భజన నిస్వార్థ కర్మ, ఒక కేజీకి మన సేవ చేశామే అవన్నీ కూడా నిస్వార్థ కర్మలు. కర్మలు చేస్తున్నావు కానీ ఆ కర్మలు మనకు స్వేచ్ఛను కలిగిస్తున్నాయి. ఆ కర్మల వలన మనం బంధీకృతలు అవ్వలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అయితే ఈ కర్మ సిద్ధాంతము ఎలాగుంటుందంటే ఒక విషయం మీకు చెబుతాను. అంటే ఒక బంతి తీసుకొని గోడకి కొడితే ఎంత స్పీడ్తో, ఎంత ఫోర్స్తో కొడతామో అంత ఫోర్స్తో తిరిగి వస్తారు. ఒక బంతి తీసుకొని నేలకి ఎంత వేగంగా కొడతామో అంత వేగంగా పైకి లేస్తుంది. అంటే న్యూటన్స్ థర్డ్ లా అప్లై అవుతాయి. ఫర్ ఎవ్రీ యాక్షన్ there is always an equal and opposite reaction అన్నారు. అక్కడ న్యూటన్స్ థర్డ్ లా చెప్పి ఊరుకుంటారు ఫిజిక్స్ టీచర్స్.